హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నజ డైరీస్. ప్రతి మదరు వాళ్ళ పిల్లలకి ఫుడ్ ఎలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉంటారు కదా. దానికి ఒక సొల్యూషన్ ఈ ఎగ్ పోహా రెసిపీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి. ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేయాలి. మనం పిల్లలకి చేస్తున్నాం కాబట్టి ఎంత తక్కువ ఆయిల్ యూస్ చేస్తే అంత మంచిది. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి అవి వేడయ్యేంత వరకు స్టిర్ చేయాలి. ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్ అండ్ కొంచెం పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఒక 2 మినిట్స్ స్టిర్ చేసిన తర్వాత కొన్ని టొమాటోస్ వేసి వేయించాలి. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి అవి మగ్గేంత వరకు వేయించాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎగ్స్ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఎగ్ పోహా కాస్త ఎగ్ ఆమ్లెట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ అండ్ టొమాటోస్తో చేశానండి, కానీ మీకు కావాలంటే ఇంకా పీస్, బీన్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని స్టార్ట్ చేయడానికి ముందే నేను అటుకుల్ని 5 to 10 మినిట్స్ వాటర్లో నానబెట్టానండి. సో ఈ ఎగ్ అంతా బాగా ఫ్రై అయ్యి మిక్స్ అయిన తర్వాత ఆ అటుకులను కూడా ఇందులో వేసి అంతా మిక్స్ అయ్యేంత వరకు స్టిర్ చేస్తూనే ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ మనం వేసే ఎగ్లో 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి, అండ్ పోహాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది వెరీ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ కూడా. ఇక్కడ ఎగ్ అండ్ పోహా బాగా మిక్స్ అయిందండి. కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి స్టిర్ చేసి లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ ఎగ్ పోహా రెసిపీ ఈజ్ రెడీ. జనరల్గా పిల్లలు మనం చేసే వెరైటీస్లో సగం తింటారు, సగం తినరు. బట్ ట్రస్ట్ మీ అండి, ఇది మాత్రం పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చుతుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్.